ఈరోజు మన కిచెన్లో చామదుంపలు కోడిగుడ్లు పులుసు తయారీ విధానం చూద్దాం. ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చామదుంపలు జిగురు పదార్థం, ఇది మొక్కల నొప్పులకి చాలా మంచిది. దానికోసం ఆనియన్స్ని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చామదుంపలని కోడిగుడ్లని ముందుగా ఉడకబెట్టి పైనున్న లేయర్ తీసేసి చిన్న హోల్స్లా పెట్టుకోండి. అప్పుడు కోడిగుడ్లోకి ఉప్పు కారం బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. అలాగే చింతపండు పులుసు 1 గంట ముందు నానబెట్టుకోండి. ఇన్ కేస్ పెట్టుకోవడం మర్చిపోకపోతే 5 నిమిషాల ముందు వేడినీటిలో నానబెట్టుకోండి. 5 నిమిషాల్లో నానిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో ఒక 50 ml వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పసుపు వేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చిని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా వేగిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ అయితే అడుగు అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఆనియన్ మొత్తం ఇలా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కనుక కారం కొంచెం తక్కువ వేసాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. మొత్తం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన చామదుంపలని కోడిగుడ్లని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు సరిపోయిందో లేదో చూసుకుని దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అలాగే బెల్లం ఇష్టపడేవారు ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. బెల్లం వద్దనుకునేవారు నార్మల్గా కారమే కొంచెం ఎక్కువ వేసుకోండి. బెల్లం వేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ రెసిపీ. ఒకసారి బెల్లం మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చిక్కబడే వరకు ఉడికించుకోండి. చూడండి, 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పులుసు కాబట్టి మరీ చిక్కగా అయితే బాగోదు. కొంచెం పలుచగా ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అలాగే ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసి చిన్నగా తరిగి వేసుకోండి. పులుసు కర్రీకి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్లో ఆల్ అనే ఆప్షన్ని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.